ప్రైస్ లార్డ్. మనందరి జీవితంలో కొన్ని రోజులు ఉంటాయి, ఎవరితోనూ మాట్లాడాలనిపించదు, ప్రార్థన కూడా రాదు, హృదయం అంతా భారంగా ఉంటుంది. ఇంకా చాలు, నేను ఇంతకంటే ముందుకు వెళ్ళలేను అనిపిస్తుంది. బైబిల్లో కూడా ఇలా అనిపించిన ఒక మనిషి ఉన్నాడు. అతని పేరు ఏలియా. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనంలోని ఇలా రాయబడి ఉంది: ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి, మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాణ్ణి కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. అతడు బలహీనుడు కాదు, విశ్వాసం లేనివాడు కాదు, దేవుని గొప్ప అద్భుతాలు చూసినవాడు. కానీ ఒకరోజు అరణ్యంలోనికి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని దేవునితో ఇదే మాట అన్నాడు: ప్రభువా, ఇంకా చాలు. ఇది మాకేం చెప్తుందంటే, విశ్వాసం ఉన్న అలసట వస్తుంది, దేవునితో నడిచినా ఇంకా నా వల్ల కాదు, ఇన్ని కష్టాలు నేను భరించలేను అని అనిపిస్తుంది. ఇది తప్పు కాదు, ఇది పాపం కాదు, ఇది ఓడిపోయిన స్థితి కాదు. ఇది మనసు చాలా భారంగా ఉన్నప్పుడు లోపల నుండి వచ్చే ఒక మాట. ఏలియా అలా అన్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? తిట్టలేదు, బోధించలేదు, నీ విశ్వాసం ఎక్కడా అని అడగలేదు. ముందుగా అతనికి విశ్రాంతినిచ్చాడు, ఆహారం ఇచ్చాడు. దేవుడు ఏలియాని బలపరిచాడు. నువ్వు ఒంటరి వాడవు కాదు, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఇది నీ జీవితానికి ముగింపు కాదు, దేవుడు నీతోనే ఉన్నాడు. ధైర్యంగా ఉండు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, భయపడకు. ఆమేన్. దేవుడు నిన్ను దీవించునుగాక.